హాయ్. హలో. నమస్తే. మసాలా మినప వడ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. కానీ బావుంటాయండి. చూడండి, మీరు ట్రై చేసి చూడండి. ఒక గ్లాసున్నర పప్పు నానబెట్టుకోవాలి. మినపప్పు టీ గ్లాస్ అండి. టీ గ్లాస్‌తోని ఒక గ్లాసున్నర పోసుకున్నాను. ఒక 4, 5 అవర్స్ నానబెట్టుకొని డ్రైగా పక్కన వడగట్టాలి. దాంట్లో వాటర్ ఉండకూడదు. ఒక అరకప్పు పప్పు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కావాల్సిన పదార్థాలు చూద్దాం. అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి గ్రైండ్ చేసుకున్నాము. కచ్చాపచ్చాగా మిక్సీలో వేసుకొని చూద్దాం. పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి వేసుకొని ఫోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని దాంట్లోనే మళ్ళీ మినపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోకండి మరి. ఇది గట్టిగా ఉంటది కాబట్టి అంత మెత్తగా కూడా అవ్వదు. బేసిక్‌గా పట్టేస్తది. ఇలా పట్టుకోవాలి. సో, బౌల్‌లోకి తీసుకొని దీంట్లో ఇంకా యాడ్ చేసేటివి ఉన్నాయి. చేసుకోవాలి. బిగ్ బాస్ స్టార్ట్ అయింది. చూస్తున్నారా? చూడండి. నేనైతే చూస్తాను రెగ్యులర్‌గా. ఎలా ఉంటదో ఈసారి చూడాలి. ఓకే. దీంట్లో కావాల్సినవి చూద్దాం ఇప్పుడు. విడిగా తీసి పెట్టుకున్న మినపప్పు దీనిలో వేసుకొని ఇందాక ధనియా పొడి యాడ్ చేశాను కదా! ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ అంతే. కొంచెమే కదా పిండి. ఒక స్పూన్. కొంచెం జీలకర్ర అండ్ ఒక ఆనియన్ సన్నగా తరుగుకొని వేసుకోవాలి. 1 ఆనియన్ అండ్ కొత్తిమీర అంతా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. దీనిలో తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మంచిగా మీకు పాలిథిన్ కవర్ అయినా, పాల కవర్ అయినా, బటర్ పేపర్ ఉంటే కొంచెం లైట్‌గా వాటర్‌లో హ్యాండ్ ముంచేసి పలచగా చేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోండి. అంతే. బావుంటాయి. మీకు ఊరికే తినొచ్చు అండ్ చట్నీ పెట్టుకొనైనా తినొచ్చు. చట్నీ లేకుండా తినొచ్చు. చట్నీతోని తినొచ్చు. అంతే అండి. అయిపోయింది. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే రెడీ. చేసుకోవాల్సిందే. తినాల్సిందే. యమ్మీ యమ్మీ. ఇవి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటాయండి. ట్రై చేసి చూడండి. బావుంటాయి. ఇప్పుడు రెగ్యులర్‌గా వడ కాకుండా ఇట్లా మసాలా వడ చేసుకుంటే బావుంటది. మెత్తగా ఉంటాయి కదా! అవి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి. మరీ గట్టిగా ఉండవు. గట్టిగా ఉంటాయి. కొంచెం క్రిస్పీగా ఉన్నట్టే అనిపిస్తది. క్రిస్పీ కాదు. క్రిస్పీ ఉంటది. మంచిగా ఉంటదండి. చాలా బావుంటది. ఓకే. అంతే అయిపోయింది. మిగతావి కూడా ఇలా మొత్తం వేసుకొని వడలు రెడీ చేసుకోవాలి. ఇంతే. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా మిగతావన్నీ వేసుకోండి. మిగతా పిండి కూడా వేసుకో